చూసి దేవుడు మన మధ్య ఉన్నాడు అనేది నిరూపిస్తున్నాడు అండి. మీ విశ్వాసము ఎదగాలి. చాలామంది ఆలయం విషయంలో అంటే నేను ఒకటే అన్నాను, ఆలయం విషయంలో నాకు ఏం భయం లేదు. హీ విల్ డూ ఇట్ ఇన్ హిస్ టైం. ఇన్ హిస్ టైం ఆల్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్, రైట్? సమకూర్చి జరిగిస్తాడు. మన అడిగి ఊహించి వాటికంటే అత్యధికం చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా ఊళ్ళో చాలామంది ఆలయం అంటున్నారే, కంగారు పడతారు. బాబు నువ్వు ఇప్పుడున్న మెంబర్షిప్కి చూసుకుంటున్నావు, నాకు ఆల్రెడీ పాఠం నేర్చుకున్నాను, ఆమ్స్టర్డామ్లో నేర్చుకున్నాను. ఆమ్స్టర్డామ్లో ఒక చిన్న హాల్ ఉంటుందండి, సెకండ్ ఫ్లోర్లో, సికింద్రాబాద్లో. ఐ స్టార్టెడ్ ద ఫస్ట్ వర్షిప్ నైట్ దేర్. ఎవరైనా ఆ హాల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఈ స్టేజ్ అంతా కూడా ఉండదు. దేర్ ఐ స్టార్టెడ్ ద ఫస్ట్ మీటింగ్. 140 people కుక్కులు కూర్చున్నారు. దే వాజ్ ద ఫస్ట్ వర్షిప్ నైట్. అప్పటికి ఇంకా లార్డ్ చర్చ్ కూడా కాదు. అక్కడ ప్రారంభించిన ఒకరోజు మీటింగ్స్ అక్కడ క్రమంగా జరుగుతూ నెల అయింది, 2 నెలన్నర అయింది కరెక్ట్గా. మనసులో నిర్ణయించిన, అబ్బా ఈ సేవ చాలు, మాకు ఇది చాలు, మనకి చక్కగా మీటింగ్ జరుగుతుంది, మనకున్న స్తోమతలు అయిపోతుంది, ఏ బాధ లేదు, కమ్ లెట్స్ గో అని సంతోషంగా వెళ్ళాను. ఆ రోజే అక్కడ పొల్లబెట్టి దేవుడు బయట తరిమేలా చేశాడు. బికాజ్ ఆ రోజు ఏం జరిగిందంటే, మీటింగ్ జరుగుతుంది, సడన్గా అక్కడ ఓనర్స్ వచ్చి బయటికి వెళ్ళిపోండి. ఏంటి బయటికి వెళ్ళిపోండి, ఇప్పుడే పాటలు ఇంకా మెసేజ్ చెప్పలేదు, బయటికి వెళ్ళిపోండి. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసారు, ఆల్ నైట్ ప్రేయర్ ఉందంతా, వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారు. ఐ సెడ్ ఓకే, దేవుడే గూడు రేపుతున్నాడు, బయలుదేరు. అక్కడ నుండి వి డిడ్ంట్ హ్యావ్ ఫినాన్సెస్. ఎస్పీజీ పార్కింగ్ ప్లేస్లో పెట్టాం. ఎస్పీజీ చర్చ్ ఉంది కదా సికింద్రాబాద్లో, బస్ డిపో పక్కన, రైల్వే స్టేషన్ పక్కన, అక్కడ పార్కింగ్ స్పేస్ మాట్లాడి అక్కడ పెట్టాం. కొంతకాలం వానలో కూడా తడుస్తూ మీటింగ్లు జరిగాయి. అప్పుడు ఎవరైనా ఉన్నవారంటే చేతులు ఎత్తుతారా? ప్రైజ్ గాడ్ ఫర్ ఫ్యూ పీపుల్. మీరు చూస్తున్నారు సేవ ఎట్లా ఎదిగిందో. మా టీం అప్పటి నుండి ఉన్నవారు. ఆమ్స్టర్డామ్లో ఫస్ట్ మీటింగ్లో వచ్చినవారు ఈరోజు కో టీంలో ఉన్నారు, ఇక్కడ చాలా పని చేసేవారు. దేవుడు ఆ టీం కొరకే ఇచ్చాడేమో ఆ మీటింగ్. బట్ ఫ్రమ్ దేర్ ఐల్ టెల్ యూ, ఎస్పీజీ వానలో కూడా మీటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి, మీకు ఎక్కువ జనం వచ్చేస్తున్నారు కాబట్టి 4 times ద అమౌంట్ పే చేయండి అని ద ఇంక్రీస్ ద సడన్గా 4 times ద కాస్ట్ అడిగారు. వీ డిడ్ంట్ హ్యావ్ మనీ. దెన్ హరియార కలబం అందరూ అన్నారు, అది ఫెయిల్యూర్ స్పాట్ అండి, ఏ పాస్టర్ క్లిక్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, మీరు అక్కడ పోతే మీది ఫెయిల్యూర్. మాకు స్థలం దొరికితే చాలు, మేము అడుగుపెట్టిన స్థలాన్ని స్వతంత్రించుకుంటాం. బా దేర్ లార్డ్స్ చర్చ్ స్టార్టెడ్. ద అనౌన్స్మెంట్ ఆఫ్ లార్డ్స్ చర్చ్ వాజ్ మేడ్ ఆన్ August 1st. We are celebrating the church anniversary week. Do you know that, right? The first meeting of Lord's Church happened on August 19th. The first meeting. Hariyara Kalabam. There was only 3 rows. Can within no time, within 3 months, స్థలం నిండిపోయింది, ఓవర్ఫ్లో, మల్టిపుల్ సర్వీసెస్. దాని తర్వాత ఇంకా స్థలం చాలతలేదు అన్నప్పుడు దేవుడు అక్కడి నుండి దేవుడు రేపి ఈ సెంటర్స్ టు GVR ఫంక్షన్ హాల్ బోన్పల్లికి వెళ్ళి ఆ 3.5 acresలో మనం మీటింగ్ పెట్టుకుంటూ వచ్చాం. దాని తర్వాత దేవుడు గూడు రేపి ఎక్కడ తీసుకొచ్చాడు? OM కన్వెన్షన్, నర్సింగ్. అసలు సంబంధమే లేదు. అందరూ అన్నారు, మనుషులు రారన్నారు. ఎక్కడ రావట్లేదు, స్థలం చాలట్లే. అంత పెద్ద స్థలం ఎక్కడ నిండుతుంది? ఫుల్ నిండి బయట కూడా కూర్చుంటున్నారు షెడ్లు వేసుకుని. బట్ దెన్ వీఆర్ ఇంక్రీజింగ్, ఎక్స్పాండింగ్, గ్రోయింగ్. అందులో మధ్యలో ఎలాంటి ఈవెంట్స్ చేస్తాం? రియల్లీ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నో మ్యాన్, నో సీడ్, నో సపోర్ట్. ఇట్స్ ప్యూర్లీ గాడ్.